వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. గత కొంతకాలంగా బెజవాడ టీడీపీలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అసమ్మతి వ్యవహారం హాట్ టాపిక్గా ఉండేది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చంద్రబాబు పైన నాని సెటైర్లు వేసేవారు. పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొంతమంది కీలక టీడీపీ నేతలపైన బహిరంగంగా విమర్శలు చేసేవారు. దీంతో నాని టీడీపీని వీడబోతున్నారు అనే హడావిడి జరిగింది. దీనికి తగ్గట్టుగానే టీడీపీ అధిష్టానం కూడా అక్కడ నానిని పక్కన పెట్టి మరో వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే కొద్ది రోజులుగా సైలెంట్గానే ఉంటూ వస్తున్న కేశినేని నాని మరోసారి స్వరం పెంచారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీట్ను బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరోసారి హాట్ కమెంట్స్ చేయడం, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన బుద్దా వెంకన్నను టార్గెట్ చేస్తూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బుద్దా వెంకన్న విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తూ ఉండడంతో నాని వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ను నేను ఆహ్వానిస్తున్నా. కాల్ మనీ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు. నీతి, నిజాయితీ, మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, గుండాగిరి చేసేవాళ్ళు బీసీలు కిందకు రారు. భూ కబ్జాలు చేసేవాళ్ళు, జనాలను హింసించిన వాళ్ళు బీసీలు కాదు. పార్టీ కోసం కష్టపడిన నికాసైన బీసీలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి టికెట్లు ఇస్తే సంతోషిస్తా. నిరుపేదలైన కాళ్లకు దండం పెడతా అంటూ నాని చేసిన కామెంట్స్ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.